కొన్ని సినిమాలు కమిట్మెంట్ కోసం చేయాల్సి వస్తుంది, ఇంకొన్ని మొహమాటం కొద్దీ చేయాల్సి వస్తుంది. అయితే అలాంటి సినిమాలే కెరీర్ ని డిసైడ్ చేసేస్తుంటాయి. మొహమాటానికి పోయి సినిమా ఒప్పుకుంటే మొత్తానికి కెరీర్ మటాష్ అయిపోవాల్సి ఉంటుంది. సురేందర్ రెడ్డి కెరీర్ లోనూ అలాంటి సినిమా ఒకటి ఉందట. అది కిక్ 2. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ఇది. సురేందర్ రెడ్డి కెరీర్ లోనే కాదు, అటు రవితేజ కెరీర్ లోనూ బిగ్గెస్ట్ ఫ్లాప్ ఇది. నిజానికి ఈ సినిమా చేయాలన్న ఉద్దేశం అటు రవితేజకి గాని ఇటు సురేందర్ రెడ్డికి గాని ఏమాత్రం లేదట. కేవలం కళ్యాణ్ రామ్ బలవంతం చేయడం వల్లే ఈ సినిమా చేయాల్సి వచ్చిందట. రేసుగుర్రం తర్వాత ఓ స్టార్ హీరో కోసం అడ్వాన్స్లు తీసుకున్నాడు సురేందర్ రెడ్డి. అయితే కళ్యాణ్ రామ్ మాత్రం నాతో ఒక సినిమా చేయాల్సిందే అంటూ పట్టుపట్టాడట. సురేందర్ రెడ్డికి దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చింది కళ్యాణ్ రామే. అతనొక్కడే సినిమాతో సూరికి బ్రేక్ వచ్చింది. అప్పుడే మీ సంస్థలో మరో సినిమా చేస్తా అని మాటిచ్చాడు సూరి. రేసుగుర్రంతో సూపర్ ఫామ్ లోకి వచ్చేసిన సూరి మార్కెట్ ని క్రేజ్ ని వాడుకోవాలని చూశాడు కళ్యాణ్ రామ్. అయితే కిక్ పేరుని చెడగొట్టడం ఇష్టం లేక అసలు ఆ పేరు వాడనని సూరి చెప్పినా కళ్యాణ్ రామ్ వినలేదట. కిక్ కాంబినేషన్ కాబట్టి ఆ టైటిల్ వాడాల్సిందే అనడంతో తప్పక రంగంలోకి దిగాడట. అలా ఇష్టం లేక చేసిన సినిమా కిక్ 2 బెడిసి కొట్టింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.